హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో సొరకాయతోటి పాలు బెల్లం వేసిన కూరని అయితే చూపిస్తున్నాను. చిన్నపిల్లలకి ఆనపకాయ కూరని పెట్టేటప్పుడైనా లేదంటే తీపిని కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైనా పచ్చిమ కూరలకైనా ఈ కూరని ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీనికోసం మనం లేతగా ఉండే సొరకాయని అయితే తీసుకోవాలి. దీన్ని బాగా కడుక్కుని పై తొక్కని పీల్ చేసేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఆనపకాయ లేతగా ఉన్నది తీసుకుంటే ఈ కూరకి బాగుంటుంది. గింజలు అవి కూడా ఎక్కువగా ఉండవు కాబట్టి కూర రుచి బాగా కుదురుతుందనమాట. ఇలా మొత్తం అంతా కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న సైజు ఆనపకాయని ఫుల్గా తీసేసుకున్నాను. మొత్తం అంతా కూడా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ కూరకి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు, 4-5 ఎండుమిర్చి, కరివేపాకు, హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకుని పోపుని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మీరు పిల్లలకి కనుక చేస్తూ ఉంటే ఎండుమిర్చిని తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే పెద్దవాళ్ళకైతే పర్వాలేదు, ఎండుమిర్చితో పాటు కూరని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను వేసిన ఎండుమిర్చి అనేది కారంగా ఉంది కాబట్టి నేను పక్కకు తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపుని వేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకుని సొరకాయ మనకి సగం వరకు మగ్గేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఈ కూర మనకి మొత్తం ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా ఆనపకాయ మనకి సగం వరకు మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి చిక్కటి పాలని 3/4 కప్పు వరకు తీసుకున్నాను. పాలు ఎక్కువగా కావాలి అనుకుంటే 1 కప్పు వరకు తీసుకోవచ్చు. ఈ పాలతో పాటు సొరకాయని ఇప్పుడు పూర్తిగా ఉడకనివ్వాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ సొరకాయ మనకి పూర్తిగా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా సొరకాయ మనకి పూర్తిగా మగ్గిపోయిన తర్వాతనే మనం బెల్లాన్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు తీపి తక్కువ తినేవాళ్ళు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది. బెల్లంతో పాటు కూర కొద్దిసేపు ఉడికిన తర్వాత 1 స్పూన్ వరకు బియ్యం పిండిలోకి కొద్దిగా వాటర్ని పోసుకుని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత కూరలోకి వేసుకుని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. మనం పక్కకి తీసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసేసుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం పాలని ముందుగానే వేసుకుని సొరకాయని పాలతో పాటు ఉడికించుకున్నాం కదా, ఇంకొక ప్రాసెస్లో కూడా దీన్ని చేసుకోవచ్చు. సొరకాయ ఉడికిపోయిన తర్వాత బెల్లాన్ని వేసుకుని బెల్లంతో సొరకాయని ఉడికించుకుని పాలల్లో మనం వరిపిండిని వేసుకుని కలుపుకుని కూడా చేసుకోవచ్చు. ఈ 2 ప్రాసెస్లో ఏదైనా చేసుకోవచ్చు. ఎక్కువ కారాలు, మసాలాలు ఇవేమీ లేకుండా మన ట్రెడిషనల్ పద్ధతిలో చేసుకునే ఈ సొరకాయ పాలు బెల్లం కూర మీకు నచ్చితే తప్పకుండా వీడియో చూసి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి.